వాజ్పేయి గారితో మిడ్ టర్మ్ పోల్ తెప్పించిన పవర్ఫుల్ మ్యాన్. మీరు కాకినాడలోనే బీజేపీ పార్టీ ఒక ఓటు 2 రాష్ట్రాలు ఉన్నారు, మరి మళ్ళీ ఎందుకు మాట తప్పిర్రు? మాట తప్పేందుకు వెంకయ్యనాయుడు గారు కారణం, ఆయన ఇన్ఫ్లుయెన్స్ కారణం. ఆయన పార్టీ కంటే కూడా కులం, పార్టీ కంటే కూడా కులం. అప్పుడే మీరు రాష్ట్రం ఇచ్చింటే తెలంగాణలో ఎప్పుడు అధికారం. అరే ఈయన ఎందుకు వచ్చు? 1200 మంది ఎందుకు చచ్చిపోదురు? ఈ కేసీఆర్ కుటుంబం ఎందుకు వచ్చు ఇళ్లకు? అబ్బా, బీజేపీ ఫ్రంట్ కోర్లు ఉండు కదా. ఒక్క వెంకయ్యనాయుడు చేసిన పురుషార్థం అద్వానీ గారు కూడా ప్రధానమంత్రిని కాకుండా చేసింది అది. అప్పుడు 6 నెలల తర్వాత ఎన్నికలు అయితే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవుతాడు. వాజ్పేయి గారు అయిన మరుక్షణమే అద్వానీ గారికి అప్పచెప్పుతాడు. ఆయన ఒక చిన్న కుల గజ్జి. ఇప్పుడు ఆ కుల గజ్జి వాళ్ళు ఇప్పుడు తారక రామారావును, కవితారావును మనం అందరిని మోయాలి. 1200 మంది చచ్చిపోయారు. అందరు పాడలు మోస్తుంది, వాళ్ళందరూ పాడలు మోస్తుంది. అచ్చా, ఇప్పటికి కూడా ఇక్కడ బీసీ మూమెంట్ వచ్చింది, బ్రహ్మాండమైన. మొన్న 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. 8 పార్లమెంట్ సీట్లు అంటే 60 సీట్లలో బలం వచ్చినట్టు. చాలా బలం.